तुलसी कृष्ण प्रेयसी नमो नमः। तुलसी कृष्ण यानि कानि च पापानि ब्रह्महत्यानि च तानि तानि प्रणश्यन्ति प्रदक्षिणा पदे पदे। यानि कानि च पापानि ब्रह्महत्यानि च तानि तानि प्रणश्यन्ति प्रदक्षिणा पदे पदे। यानि कानि च पापानि ब्रह्महत्यानि च तानि तानि प्रणश्यन्ति प्रदक्षिणा पदे पदे। कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। जय तुलसी महारानी जय तुलसी महारानी तुलसी महारानी जय तुलसी महारानी। जय वृंदे देवी जय वृंदे देवी वृंदे देवी जय वृंदे देवी। वृंदाय तुलसीदेव्याय प्रियाय केशवश च विष्णु भक्ति प्रदेवी सतताय नमो नमः। वृंदाय तुलसीदेव्याय प्रियाय केशवश च विष्णु भक्ति प्रदेवी सत्यवताय नमो नमः। वृंदाय तुलसीदेव्याय प्रियाय केशवश च विष्णु भक्ति प्रदेवी सत्यवताय नमो नमः। वृंदाय तुलसी महारानी की। हरे कृष्ण। ఈరోజు భక్తులు ఎంతో చక్కగా డిసిప్లిన్డ్గా
నిల్చున్నారు మంగళారతిలో. అలానే ఇంకా నిన్న చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్నిటినీ కూడా ఫాలో అవుతూ ఈరోజు మంగళారతి, నృసింహారతి, తులసి పూజ మనం పూర్తి చేసుకున్నాం. తర్వాత శిక్షాష్టకం, దశనామాపరాధాలు చెప్పుకొని ఈరోజు మనకి గౌరనామ ప్రభు నామ వైభవాన్ని వినిపిస్తారు. దాని తర్వాత మనందరం జపం చేసుకుంటా 7 గంటల వరకు, 7 గంటల నుంచి 7:10 వరకు శ్రీల ప్రభుపాదుల వారి యొక్క గురు పూజ పూర్తి చేసుకొని 7:10 నుంచి 7:30 ఒక 20 minutes మీకు ప్రసాదం ఉంది. ఫాస్ట్గా ప్రసాదం తీసుకుంటే 7:30 కల్లా మనం ఇక్కడ నుంచి బయలుదేరాలి పర్ణశాల వెళ్ళడానికి. ఎందుకంటే ఈరోజు సండే కదండి, ఈరోజు సండేనే కదా. ఇంకా లేట్ అయిందనుకోండి చాలా రష్ అక్కడ పెరిగిపోతుంది అన్నమాట. కాబట్టి మనం 7:30 కల్లా బయలుదేరితే 9:15, 9:20 అలా చేరుతాం. అక్కడ దర్శనం చేసుకొని అక్కడ మన బ్రహ్మచారులు మనకి కొన్ని విశేషాలు చెప్తారు. రామ వైభవాన్ని వాటిని శ్రవణం చేసి మనం 11:30 కల్లా అక్కడ బయలుదేరితే పూర్ణాహుతి సమయానికి ఇక్కడ ఉండగలుగుతాం మనందరం కూడా. ఈరోజు మహాపూర్ణాహుతి మధ్యాహ్నం పూట కాబట్టి అందరు భక్తులు కూడా తొందరగా ప్రసాదం తీసుకొని రెడీగా ఉంటే బస్సులు ఇక్కడికి వస్తాయి. బస్సులలో నుంచి బయలుదేరి పర్ణశాలను చూసుకొని మళ్ళీ తిరిగి వస్తే పూర్ణాహుతి మధ్యాహ్నం పూట. మధ్యాహ్నం ప్రసాదం అయిపోయాక సాయంకాలం పూట మనం సీతారామ స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు మనకి సాయంకాలం పూట కార్యక్రమం ఈరోజు 5 గంటలకంతా ప్రారంభం అవుతుంది. ఎన్ని గంటలకి? అంటే 5 గంటలకు ప్రారంభం అవుతుంది అని అంటే ప్రారంభం చేసి 6 గంటలకు కాదు, 5 గంటలకే ప్రారంభం అవుతుంది. 5 గంటలకే మనం కీర్తనతో ప్రారంభం చేసుకొని 5:15కే సుందరాకాండ ప్రవచనం ఉంటుంది ఈరోజు. ఎందుకంటే సుందరాకాండ ప్రవచనం మనం పూర్తి చేసుకున్నాకనే మనం రామ కళ్యాణోత్సవం చేసుకోవచ్చు కదండి. మళ్ళీ రామ కళ్యాణోత్సవం మనం ఈరోజు ఎంతో డీటెయిల్డ్గా చేయాలి అని అనుకుంటున్నాం. అందుకోసమని మనకి సుమారుగా ఒక 3-4 గంటలు పడుతుంది రామ కళ్యాణోత్సవం అవ్వడానికి. ఎందుకంటే ఎదుర్కోలు నుంచి ప్రారంభం చేసుకొని స్వామివారి యొక్క కళ్యాణం పూర్తి చేసుకొని అయిపోయేసరికి మనకి ఈరోజు కొద్దిగా కళ్యాణం అంటే లేట్ అవుతుంది కదా. కాబట్టి మనం త్వరగా ప్రారంభం చేసుకున్నాం. తర్వాత ప్రసాదం తీసుకొని ఈరోజు కార్యక్రమం అయిపోతుంది. మళ్ళీ రేపటి కార్యక్రమం గురించి రేపు చాలా విశేషంగా భద్రాద్రి క్షేత్రంలో మాత్రమే జరిగే పట్టాభిషేకము అనే ఉత్సవాన్ని మనం దర్శించబోతున్నాం. రేపు పొద్దునే మనకి రాముల వారి యొక్క పల్లకి ఉత్సవం ఇక్కడ జరుగుతుంది. స్వామి చక్కగా అలంకరణ చేసుకొని ఇక్కడ మన ప్రాంగణంలో ఒక అద్భుతమైన ఉత్సవంగా స్వామి యొక్క పల్లకి సేవ జరుగుతుంది. వీక్షించవలసిన ఉత్సవం. దాని తర్వాత మనందరం కలిసి పట్టాభిషేకం చేసుకొని స్వామికి తర్వాత మనం మిగతా కార్యక్రమాలన్నీ కూడా రేపటి రోజున పూర్తి చేసుకుంటాం. ఈరోజు సాయంకాలం పూట కళ్యాణోత్సవం, వాటికి సంబంధించిన వివరాలు ప్రశాంత్ చెప్తారు. అలానే ఈరోజు సాయంకాలం పూట స్వామివారికి మనం పాదుక ఆరాధన అనే సేవ భద్రాద్రి రాముడి చెంత మన యాగశాలలో ఉండే రాముడి దగ్గర ఆరాధింపబడిన పాదుకలన్నీ కూడా మీకు ఈ సేవలో ఉండే వారందరికీ కూడా అనుగ్రహిస్తారు. ఆ పాదుకలకి మనము స్వామికి స్టేజ్ పైన ఆరాధన జరుగుతున్న సమయంలోనే మనము స్వయంగా ఆ పాదుకలకి ఆరాధన చేసుకొని ఆ పాదుకలని భగవత్ ప్రసాదంగా ఇంటికి తీసుకెళ్ళి ఆరాధనలో పెట్టుకోవచ్చు అన్నమాట. అటువంటి పాదుక ఆరాధన కూడా మనం ఈరోజు సాయంకాలం పూట చేసుకుంటాం. వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా చెప్తారు. తర్వాత దశనామాపరాధాలు, శిక్షాష్టకం చేసుకొని మనం ఒక 2 నిమిషాలు నామ వైభవాన్ని జపం చేసుకుందాం. శ్రీ చైతన్య శిష్టాష్టకం. చేతోదర్పణమాజ్ఞనం భవమాదవాగ్నిర్వాపణం శ్రేయః కైరవచంద్రికా వితరణం నిత్యావధూ జీవనం ఆనందాంబుదీవర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం
सर्वात्मा स्नपनं परं विजयते श्रीकृष्ण संकीर्तनम् नामकारी बहुधानिज सर्वशक्ति तत्रार्पिता नियमिता स्मरणेन काला एतादृशी तव कृपा भगवन् ममापि बुद्धैव मे कृशमिहाजनिनानुरागः तृणादपि सुनीचेन तरोरपि सहिष्णुना अमानिना मानदेन कीर्तनीया सदा हरिः नदनं नदनं न सुन्दरी कवितां वा जगदीशकामये मम जन्मनि जन्मनीश्वरे भवता भक्तिरहेतु त्वयि ऐनन्दतनुजा किङ्करं पतितं मां विषमे भवाम्बुधौ कृपया तव पादपङ्कजं स्थितधूलीसदृशं निचिन्तया नयनं गलदश्रुधारया वदनं गद्गदर्भया गिरा हल्के निचितं वपुकदा तव नामग्रहणे भविष्यति हृदायितं निमेषेण चक्षुषा प्रावृषायितं शून्यायितं जगत्सर्वं गोविन्दाविरहेण मे आश्लिष्य वा पादरतां पिनस्तु माम् अदर्शनां मन्महतां करोतु वा यथा तथा वा विदधातु लम्पटो मत्प्राणनाथस्तु स एव नापरः हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे దశనామాప్రాతములు భగవంతుని నామమును ప్రచారం చేయుటలో జీవితమును ధారపోసిన భక్తులను దూషించుట. రెండవది, శివుడు బ్రహ్మ మొదలగు వారు విష్ణువుతో సమానులని గాని స్వతంత్రులని గాని భావించుట. మూడవది, ఆధ్యాత్మిక ఆచార్యుని ఆదేశములను ఉల్లంఘించుట. 4, వైదిక గ్రంథములను దూషించుట. 5, హరే కృష్ణ జప మహిమ కేవలము కల్పితమని భావించుట. 6, హరినామములకు దుర్వాఖ్యానము చెప్పుట. 7, భగవన్నామము చేయుచున్నామను అహముతో పాపకృత్యములాచరించుట. 8, హరే కృష్ణ మంత్ర జపము కర్మకాండలో ఒక భాగముగా పరిగణించుట. 9, విశ్వాసము లేని వారికి భగవన్నామ మహిమను గూర్చి ఉపదేశించుట. 10, భగవన్నామ జపములో సంపూర్ణ విశ్వాసము లేకుండుట. దివ్యనామ మహిమను వినిన తరువాత కూడా ఐహిక బంధములలో చిక్కుకొని ఉండుట. అశ్రద్ధగా జపము చేయుట. ప్రతి వైష్ణవ భక్తుడు కృష్ణ ప్రేమను శీఘ్రముగా పొందగోరినిచో ఇటు అపరాధము లేవి జరగకుండా జాగ్రత్తగా జపించవలెను. హరే కృష్ణ. మనమంతా ఈ యొక్క భద్రాచల క్షేత్రంలో వచ్చాం. సో ఇక్కడ
ఇక్కడ మన రామ కథ జరుగుతూ ఉంది. అందులో కూడా రామనామ యొక్క విశిష్టత వస్తూనే ఉంది. మనకి కులశేఖరాల వారు ముకుందమాల స్తోత్రంలో మంత్ర జపం గురించి ఒక మంచి శ్లోకం చెప్పారు. మనకి జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం, శత్రుచ్ఛేదైక మంత్రం, సకలముపనిషత్ వాక్య సంపూజ్య మంత్రం, సర్వైశ్వర్యైక మంత్రం, వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం, జివ్వే శ్రీకృష్ణ మంత్రం, జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం. సో అంటే మనకి జపం జివ్వే శ్రీకృష్ణ మంత్రం, జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం అని చెప్తూ ఉన్నారు. శత్రుచ్ఛేదైక మంత్రం, మన లోపల ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి అంతఃకరణలో ఉండేటువంటి కామ క్రోధ అన్నిటినీ ఇది నాశనం చేస్తుంది. తర్వాత వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం, ఒక వ్యసనములు అనే ఎన్నో రకాలైనటువంటి అనుద్ధములతో బాధపడుతూ ఉంటాం. వాటిలన్నిటినీ కూడా తీసేటువంటి ఉత్తమమైనటువంటి మార్గం మన యొక్క జపం, శ్రీకృష్ణ మంత్రం జపం అనేది చెప్తూ ఉన్నారు. సో ఇలా ఎన్నో రకాలైనటువంటి ఈ లాభం చెప్పారు. ఈ జపం చేసేటప్పుడు ముఖ్యంగా మనకి ప్రభుపాద వారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, దాన్ని వింటూ చేస్తూ ఉండాలి. అంటే మనం నామజపం చేస్తూ ఉన్నాం, చేసినప్పుడు దాన్ని శ్రద్ధగా వింటూ ఉండాలి. అట్లాగే దాని యొక్క మంత్ర అర్థ చింతనం అని కూడా అంటారు. మంత్ర అర్థ చింతనం అంటే ఆ మంత్రం ఏ మీనింగ్ని చెప్తూ ఉందో ఆ మీనింగ్ గురించి ఆలోచిస్తూ ఉండడం. సో మనకి హరే కృష్ణ మంత్రం ఏమి ఆలోచన చెప్తూ ఉంటుంది, ఏమి ప్రార్థన అది, ఓ రాధారాణి, ఓ కృష్ణ, నన్ను నీ సేవలో వినియోగించుకో. సో ఈ మూడు మన జపం చేసే సమయంలో ఈ భావంతో మనం హరే కృష్ణ మంత్రాన్ని చెప్తూ దాన్ని మనం శ్రద్ధగా వింటూ మనం జపం చేస్తే ఇందులో ఎన్నో రకాలైనటువంటి మనకి లాభాలు ఉంటాయి. సో దీన్ని మనం ఈ యొక్క భద్రాచల క్షేత్రంలో చాలా నిరంతరము చేస్తూ దీన్ని మనం ఆస్వాదిస్తూ ఉంటాం. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద